సిగ్నల్ వద్ద జరిగిన పేలుడుతో ప్రయాణికులు వాహనదారులు ఉలిక్కిపడ్డారు. భారీ పేలుడుకు పలువురు ఎగిరిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. వాహనాల శకలాలు మాడి మసైపోయాయి కనిపించాయి. రోడ్డుపై మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దలుగా కనిపించాయి. వాహనాలు మంటల్లో కాలిపోతూ కనిపించాయి. దీంతో వారంతా చాలాసేపు షాక్లో ఉండిపోయారు. భారీ భూకంపం వచ్చినట్లుగా తొలుత భావించామన్నారు ప్రత్యక్ష సాక్షులు. గాయపడ్డ వాళ్లను 100 అడుగుల దూరం మేర లాక్కొచ్చామని చెప్పారు. లో ఉన్నటువంటి ఎర్రకోట ముందు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటికే 10 మంది మృతి చెందితే మరో 20 మంది వరకు గాయాల పాలయ్యారు. మనం స్పాట్ లో ఉన్నాము. స్పాట్ లో పరిస్థితిని చూడొచ్చు. ఏదైతే సరిగ్గా ఎర్రకోట ముందు ఈ ప్రమాదం జరిగింది. మొదట మనకు ఎదురుగా సిగ్నల్ కనిపిస్తుంది. ఈ సిగ్నల్ వరకు అటు వెహికల్ వచ్చింది. ఒక మూవ్మెంట్ లో ఉన్నటువంటి వెహికల్, అది ఇప్పటికే I-10 కారుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఆ కారు రాగానే ఆ కారులో వెనక వైపు బ్లాస్టింగ్ జరిగింది. అది ఏకంగా వెనక ముందున్నటువంటి దాదాపు 5 కార్లను మొత్తం కూడా బ్లాస్ట్ చేసింది. దాంతో అక్కడ ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ఒకరైతే తునకలైనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం బాడీ మొత్తం కూడా మాంసం ముద్దలు ఎగిరిపడ్డాయి. ఇక మరోవైపు కార్లలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం, పక్కన ఉన్నటువంటి కార్లు, దాంతో కార్లలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతోనే 10 మంది చనిపోయారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రధానమంత్రి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. పరిస్థితిని మొత్తం కూడా పర్యవేక్షించాలి, వెంటనే దర్యాప్తును ముమ్మరం చేయాలని కూడా చెప్పారు. ఇది ఉగ్రవాద కుట్రనా లేక మరేదైనా జరిగిందనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఎర్రకోట అంటేనే దేశ రాజధానికి ఒక ఐకానిక్ టూరిజం ప్లేస్. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఏదైతే చాందినీ చౌక్, ఇవన్నీ కూడా గౌరీశంకర్ టెంపుల్, దాంతోపాటు జైన్ టెంపుల్ మనం చూడొచ్చు ఎదురుగా ఉన్నటువంటి. इसके अलावा हमारे जितने वाइटल इंस्टॉलेशंस हैं उनको हाई अलर्ट पर रखा गया है. वहाँ पे सिक्योरिटी ड्रिल कराई जा रही है. और जो हमारे मेट्रो स्टेशंस हैं, मेट्रो लाइनें हैं, उनकी भी हमारी जो है AS और BDDS टीम्स के द्वारा चेक कराई गई है. हमारे कमांडोज भी फ्लैग मार्च कर रहे हैं. देर रात्रि में हम जितने भी गेस्ट हाउसेज, रेस्ट हाउसेज, होटल्स हैं, इनकी भी चेकिंग का अभियान चलाएंगे. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है. उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई. जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है, दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है. हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा. इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है. तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी. और सिचुएशन को there are so many patients inside. At least 10 are dead and there are 30 plus patients injured who are not in a proper position to get recovered. So we are trying our best to rescue the patient. Please, I am getting late. Please. जी हाँ, बिल्कुल सारे डॉक्टर्स और सारे स्टाफ को रखे. अभी आप अंदर गए थे, कितने इंजर्ड हैं, कितने ये बता पाना ट्रस्ट में मेरे लिए अभी पॉसिबल नहीं है. मैंने अभी बस देखा वहाँ पे, मैंने अभी बात की, हमारे सीनियर से बात हुई. हमारे स्टाफ को बुलाया गया है अभी स्थिति में? अभी बहुत सारे स्टाफ को मैं नंबर नहीं बता सकता. बहुत सारे स्टाफ को बुलाया गया और हम सबको अलर्ट पे रखा गया कि कभी भी आपको कॉल आ सकता है और आपको उस हिसाब से रेडी रहना है. कितने घायल हैं बता सकते हैं? घायल तो यहाँ पे 30 से ज्यादा ही है. बाकी अभी देखते हैं कितना क्या चल रहा है. ఢిల్లీలో పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. రెస్క్యూ టీమ్స్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NSG బలగాలు, ఫోరెన్సిక్ టీంలు చేరుకున్నాయి. పేలుడుకు హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు IB చీఫ్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పేలుడు ఘటనపై ఆరా తీశారు. కారులో పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో పేలుడుపై ప్రధాని మోడీ ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.